త్రిదుర్పీఠం నాగప్రతిష్ఠ నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కేవలం త్రిదుర్పీఠంలో చేయబడతాయి. మీరెవరైనా నారాయణ బలి, ఆశ్లేష బలి పూజ, సర్పశాంతి ఇవన్నీ చేయించుకోవాలనుకుంటే అవి వేరు కార్యక్రమాలు. అవి కూడా ఇక్కడ చేయటం జరుగుతుంది. కాబట్టి వేరు కార్యక్రమాలు నేను చెప్తున్నా. చాలా మంది తెలియక ఏమడుగుతున్నారంటే ఒకే రోజు ఇన్ని కార్యక్రమాలు ఒక ప్యాకేజీగా మాకు చేసి పెట్టండి అని అడుగుతున్నారు. అలా చేయటం కుదరదండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఇవాళ నాగప్రతిష్ఠ చేసుకుంటున్న వారే లోగా ఆశ్లేష బలి పూజ కూడా వాళ్ళ కుటుంబ క్షేమం కోసం వాళ్ళు చేయించుకోవడం జరిగింది వాళ్ళ ఊళ్ళో. మీరు ఆశ్లేష బలి పూజ ఎన్నాళ్ళు అయిందండి చేయించుకుని పట్టుకోండి? ఈ రోజు కాదు, మీరు ఆశ్లేష బలి పూజ చేయించారు కదా లోగా మీ ఇంటి దగ్గర, మీ అయ్యగారి దగ్గర. అది చేయించి 3 ఏళ్ళు అయిందా? 3 ఏళ్ళు అయిందమ్మా. అది కుటుంబ క్షేమానికి చేయించుకున్నారు ఆశ్లేష బలి పూజ. 3 ఏళ్ళు అయింది. అయితే మీకు ఆవాళ ఒక రోజల్లా పట్టిందా కార్యక్రమం? రోజల్లా పట్టింది. బ్రాహ్మలు ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు. ఇద్దరు కార్యక్రమం చేయించారు. కాబట్టి ఆశ్లేష బలి పూజ రోజల్లా పడుతుంది, ఇద్దరు బ్రాహ్మలు పడతారు. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకోండి. నారాయణ బలి అనేది నదీ తీరంలో అంతేగా గారు, నదీ తీరంలో నారాయణ బలి చేయాలి. కాబట్టి కార్యక్రమాలు వేరండి. కాబట్టి మీరు ఒకే రోజు అన్ని చేయమంటే కుదరదు. మీరు 3 రోజులు కేటాయించుకుని వస్తే గనక ఏ రోజు కార్యక్రమం ఆ రోజు నేను తప్పకుండా చేసి పెడతాను. దానికి తగ్గట్టు అయ్యగారిని కూడా మాట్లాడి మీకు కార్యక్రమం చేసి పెడతాను. ఎందుకంటే వారు చేసుకున్నారు కాబట్టి వారిని కూడా నేను అడిగి మీకు నేను చెప్తున్నాను. అంటే నేను చేయించాను చాలా ఇక్కడ, కాబట్టి మీ అందరికి కూడా తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వివరణ మీకు ఇవ్వటం జరుగుతుంది. అందరూ తెలియక కాబట్టి చేసుకున్న వారి అనుభవం కూడా మనం చెప్పామనుకో, భక్తులకు కూడా అర్థమవుతుందంట. సరే, అదండి.